ఈ ఇన్సిడెంట్ విన్న నాకు కన్నీళ్లు ఆగలేదు. ప్రపంచంలో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా? ఒక పసిపాపని ఇలా చేయాలని ఎలా అనిపించింది? అసలు ఆ పసిపాపకు జరిగినది విన్న క్షణాన నా కాళ్ళ కింద భూకంపం వచ్చినట్లు అనిపించింది. ఆ క్రైమ్ గురించి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ ఇన్సిడెంట్ అమెరికాలో జరిగింది. అక్కడ మానవ సంబంధాలు అన్నీ కూడా ఆర్థిక సంబంధాలే అని మనకు తెలుసు. వాళ్ళు పెళ్ళికి ఇచ్చే విలువ కూడా మనకు తెలుసు. కానీ పసిపాపల విషయంలో కూడా ఇలా ఉంటారా అని ఆశ్చర్యపరిచే కేసు ఇది. అది ఫిబ్రవరి 14, 2002 న్యూ మెక్సికోలో స్టీఫనీ ఆండ్రూ అనే దంపతులకు రియానా అనే పాప పుట్టింది. స్టీఫనీ ఆండ్రూతో పాటు ఆ ఇంట్లో స్టీఫనీ అమ్మ బాయ్ ఫ్రెండ్, స్టీఫనీ తమ్ముడు ఉంటారు. పాప పుట్టిన 3వ రోజు హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకువెళ్ళారు. ఆ రోజు నుండి పాపకు నరకం చూపించారు ఆ ఇంట్లో వారంతా. ఇలా 5 నెలలు గడిచాయి. ఆ రోజు జూలై 19, 2002 స్టీఫనీ అంబులెన్స్కి కాల్ చేసి, నా బిడ్డకు ఊపిరాడడం లేదు, వెంటనే వచ్చి చూడండి అని ఫోన్ చేసింది. అంబులెన్స్ వచ్చి పాపని హాస్పిటల్కి తీసుకెళ్ళింది. హాస్పిటల్లో డాక్టర్స్ చెక్ చేసి, సారీ, పాప చనిపోయింది అని చెప్పారు. అప్పటికే పాప తలకి గాయం ఉంది. ఆ గాయం ఎలా తగిలింది అని డాక్టర్స్ అడిగారు. రాత్రి మంచం మీద నుండి కింద పడిపోయింది అని చెప్పింది పాప తల్లి. మొదట్లో డాక్టర్స్ నమ్మినప్పటికీ వాళ్లకు ఎందుకనో అనుమానం కలిగి తలకి ఎక్స్రే తీశారు. అది చూసిన డాక్టర్స్ ఆశ్చర్యపోయారు. తలలో దాదాపు 10కి పైనే దెబ్బలు ఉన్నాయి. తలలో నరాలు అన్నీ చిట్లిపోయి బ్రెయిన్ డ్యామేజ్ అయి ఉంది. అవన్నీ ఒక్క రోజులో జరిగినవి కావు. పైగా పాప ఒంటి మీద 15 చోట్ల పళ్ళతో కొరికిన మచ్చలు ఉన్నాయి. వెంటనే డాక్టర్స్ పోలీసులకు ఇన్ఫామ్ చేశారు. పోలీసులు వచ్చి పాప బాడీని శవ పరీక్షకు పంపి కుటుంబం మొత్తాన్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. మాకేం తెలియదు, మేము అమాయకులం, ఆ దెబ్బలు ఎలా వచ్చాయో మాకు తెలియదు అని తప్పించుకోబోయారు. పోలీసులు వాళ్ళ స్టైల్లో అడగగా ఆ వివరాలు విన్న పోలీసులు కన్నీళ్లు పెట్టుకున్నారు. అంత భయంకరంగా హింసించారు ఆ 5 నెలల పాపని. పుట్టిన 3వ రోజు నుండి 5వ నెల పాప చనిపోయే రోజు వరకు కూడా హింసిస్తూనే ఉన్నారు. ఒక్కొక్కరు ఎలా హింసించేవారో పోలీసులు విచారణలో చెప్పారు. పాప మామయ్య అంటే పాప తల్లి స్టీఫనీ తమ్ముడు, అలాగే స్టీఫనీ అమ్మ బాయ్ ఫ్రెండ్, వీరిద్దరూ రోజు పాపతో ఆడుకునేవారు. ఎలాగంటే పాపని 2 చేతులతో పైకి ఇసిరేసేవారు. పైన ఉన్న సీలింగ్కి పాప తగిలి కిందకి వచ్చేది. అలా కిందకి వచ్చేటప్పుడు క్యాచ్ పట్టుకునేవారు. ఒక్కొక్కసారి క్యాచ్ మిస్ అయ్యేది. అలాంటప్పుడు తగిలిన గాయాలే అవి అని చావు కబురు చల్లగా చెప్పారు. అలా వాళ్ళు పాపతో ఆడే టైంలో పాప ఎంత గుక్కపట్టి ఏడ్చినా కూడా కనీసం పాప తల్లి స్టీఫనీ ఆ దరిదాపులకు కూడా వచ్చేది కాదు. ఇంతలో శవ పరీక్ష రిపోర్టు వచ్చింది. అది చూసి వాళ్ళని అక్కడికక్కడే చంపేయాలనిపించింది పోలీసులకు. శవ పరీక్షలో పాప ప్రైవేట్ పార్ట్లో కూడా గాయాలు ఉన్నట్లు తెలిసింది. పోలీసులు గట్టిగా అడిగితే పాప మామయ్య ఆ పని చేశాను, నేనే చేశాను ఆ పని, ఇంట్లో ఎవరూ లేని సమయంలో పాప ప్రైవేట్ పార్ట్లో వేలు పెట్టి ఆనందించేవాడిని అని చెప్పాడు. వాడిని పోలీసులు ఉతికి పడేశారు. ఇంత జరుగుతుంటే తల్లి ఏం చేస్తుంది? ఆమె కూడా ఆమె స్టైల్లో పాపని హింసించింది. పాప ఒంటి మీద కొరికిన గాయాలు పాప తల్లి స్టీఫనీ చేసినవే. పాప ఏడ్చినప్పుడల్లా అలా కొరికేది. ఇంకా ఏడ్చి విసిగిస్తే కేవలం చెవి పట్టుకొని పైకి లేపి ఇసిరేసేది. మంచం పైన స్టీఫనీ, ఆమె భర్త ఆండ్రూ మధ్యలో పాప పడుకున్నప్పుడు ఏడిస్తే ఇద్దరూ కలిసి ఫుట్బాల్ ఆడుకునేవారు పాపతో. భర్త భార్య వైపుకు పాపను తోసేవాడు, భార్య భర్త వైపుకు పాపను నెట్టేది. అలా ఒక బంతిలాగా ఆడేవారు. ఇలా పాపని హింసించడానికి స్టీఫనీకి ఏదో సైకలాజికల్ ప్రాబ్లం ఉన్నట్లు తెలిసింది. ఇక పాప తండ్రికి అనుమానం, పాప తనకి పుట్టలేదు అని. కానీ అది నిజం కాదు. పాప చనిపోయినప్పుడు శవ పరీక్షలో పాప ఆండ్రూకే పుట్టింది అని కన్ఫామ్ అయ్యింది. వీళ్ళ అరాచకాలు అంతటితో ఆగలేదు. పాప చనిపోయాక పోలీసులు పాపని వాళ్ళకి ఇస్తుంటే వాళ్ళు తీసుకోలేదు. ఈ విషయం తెలిసిన స్టీఫనీ ఉండే ఏరియా వాళ్ళు పాపను తీసుకొని బరియల్ చేసి సమాధి కూడా కట్టి అక్కడికి రోజు వచ్చి పూలు పెట్టేవారు. అది కూడా ఓర్చుకోలేకపోయారు వాళ్ళంతా.
ఆ సమాధి చుట్టూ ఒక గూడులాగా కట్టి ఇక్కడికి ఎవరు రావడానికి వీల్లేదు, పూలు పెట్టడానికి వీల్లేదని చెప్పారు ఏరియా వాళ్ళకి. అయినా సరే ఆ ఏరియా వాళ్ళు వాళ్ళ మాటలను లెక్క చేయకుండా రోజూ వచ్చి పాప సమాధికి పూలు పెట్టి సంతాపం తెలియచేసేవారు. ఇక ఈ కేసు విషయంలో మెక్సికన్ కోర్టు స్టీఫనీ అమ్మకి అంతా తెలిసి కూడా పోలీసులకు చెప్పనందుకు ఆమెకు 30 రోజులు జైలు శిక్ష విధించారు. ఆ పాపని లైంగికంగా వేధించిన మామయ్యకు పెరలు కూడా తీసుకునే అవకాశం లేకుండా 57 సంవత్సరాలు జైలు శిక్ష విధించారు. పాప తండ్రికి 67 శిక్ష వేశారు. కానీ అతను పెరోల్లో బయటికి రావచ్చు. 2025లో అతను బయటకు వచ్చే అవకాశం ఉంది. పాప తల్లికి 27 ఏళ్ళు శిక్ష వేశారు. జైల్లో సత్ప్రవర్తన వల్ల 13 ఏళ్లకే పెరోల్ మీద 2021లో బయటకు వచ్చింది. ఇంత ఘోరమైన తప్పు చేసిన వాళ్ళకి ఇదేనా శిక్ష అంటే అప్పటి మెక్సికన్ కోర్ట్ రూల్స్ ప్రకారం ఆ శిక్షలే పడ్డాయి వాళ్ళకి. ఈ ఇన్సిడెంట్ తర్వాత మెక్సికన్ కోర్టు చట్టాలు మార్చారు. ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.